వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు 11 సీట్లకే పరిమితమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక కాన్స్టిట్యున్సీలు ఆయన డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులే కరువైన పరిస్థితి ఉంది. ఒకవేళ బలవంతంగా కొత్త ఫేస్లను అక్కడ ఇంట్రడ్యూస్ చేద్దామన్నా ఆ స్థాయిలో వాళ్ళు అక్కడ వర్కౌట్ చేస్తారా కాన్స్టిట్యున్సీని అనేది ఒక అర్థం కాని సిచ్యువేషన్. మరోవైపు ఆల్రెడీ టీడీపీ వైపు నుంచో, జనసేన వైపు నుంచో, లేకపోతే బీజేపీ వైపు నుంచో, కూటమి వైపు నుంచి అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు చాలా ఫోర్స్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని కాన్స్టిట్యున్సీస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగానే డైజెస్ట్ కావట్లేదు. మ్యాక్సిమం తను ఏదైతే ఆ డిఫెన్స్లోంచి 11 సీట్లే కైవసం చేసుకున్న ఆ డిఫెన్స్లోంచి పార్టీ డీమోరలైజ్ అన్న వాతావరణం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటపడాలనే ఆలోచనలో ఇప్పుడిప్పుడే పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు చాలా చోట్ల నియోజకవర్గాలకి సమన్వయకర్తలు నియమించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే విజయవాడ, గుంటూరు లాంటి, ప్రకాశం జిల్లా లాంటి టీడీపీకి ఒక హార్డ్ కోర్ సీట్ల మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే ఈ రోజున విజయవాడ మీద కూడా ఫోకస్ పెట్టారు. విజయవాడలో మ్యాక్సిమం అన్ని స్థానాల్లో కూడా ఇప్పటి నుంచే సమన్వయకర్తలు నియమించాలని ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ విజయవాడ పరిధిలోని ఒకే ఒక కాన్స్టిట్యున్సీ జగన్కి నిజంగానే ఒక కొరుకుడు పడిన కాన్స్టిట్యున్సీగా మారింది. దట్ మీన్స్ నిద్ర లేకుండా చేస్తుందని అనుకోవాలి. అదేదో కాదు, విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ ఫోకస్ పెట్టలేని విధానం కానీ, అదేవిధంగా మరోవైపు చూస్తే ఆల్రెడీ గతంలో ఉన్న మల్లాది విష్ణుని జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుని మరీ బయటికి పంపించడం కానీ, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమా చాలా సీరియస్గా, చాలా అగ్రెసివ్గా వెళ్తున్న తీరు కానీ, ఇవన్నీ కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక సెట్ బ్యాక్గా మారాయి. గట్టిగా చెప్పుకోవాలంటే బోండా ఉమా దెబ్బకు వైఎస్ఆర్సీపీ అల్లకల్లోలం అయిపోతుంది సెంట్రల్ నియోజకవర్గంలో. అటు మంత్రిగా లేకపోయినా, ఇటు తనకి సీరియస్గా ఎమ్మెల్యే తప్ప ఎలాంటి పదవి లేకపోయినా సరే తన కాన్స్టిట్యున్సీ మీద అంతే సీరియస్గా బోండా ఉమా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి ఒక కొత్త నేతలు కానీ అక్కడ ఫోకస్ పెట్టలేని పరిస్థితి ఎదురవుతోంది ఆ పార్టీకి. ఎందుకంటే నిజంగానే ఈ కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా పరీక్ష పెడతానే ఉంది బికాస్ ఆఫ్ బోండా ఉమా. ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పెట్టక ముందే ఆల్రెడీ మన ప్రజారాజ్యం అప్పుడు విషయాన్ని కూడా ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ప్రజారాజ్యం సమయంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం వైపు నుంచి అక్కడ పూర్తి స్థాయిలో మల్లాది విష్ణు కాంగ్రెస్ నుంచి ఉంటే ప్రజారాజ్యం వైపు నుంచి వంగవీటి రాధ నిలబడ్డారు. ఆ రోజు వంగవీటి రాధ కూడా ఓడిపోయారు మల్లాది విష్ణు చేతిలోని. మల్లాది విష్ణు ఫస్ట్ అటెంప్ట్ అది. ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఈజ్ ఫ్రమ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ప్రజారాజ్యాన్ని ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనం చేశారో అప్పుడు రాధా లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీలో తనకి టికెట్ దక్కుతుందని ఆయన లెక్కలు కట్టినప్పటికీ 14 ఎన్నికల్లో. బట్ ఆ ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో పూనూరి గౌతమ్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ బోండా ఉమా చేతిలో 2014 ఎన్నికల్లో బోండా ఉమా చేతిలో గౌతమ్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. బోండా ఉమా అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇటు పార్టీ తరపున కానీ, అది అసెంబ్లీ అయినా, అది బహిరంగ సభ అయినా, పార్టీ వేదిక అయినా, ప్రెస్ మీట్ అయినా, ఏదైనా సరే ఆ స్థాయిలో తన వాయిస్ వినిపించడంలో బోండా ఉమా ముందుండేవాళ్ళు ఎప్పుడూ కూడా. ఎందుకంటే అటు రాధా అనుచరుల నుంచి కొంచెం వర్గపోరు కూడా ఉంది ఆయనకి అక్కడ. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడంలో కానీ, అటు నాని లాంటి వాళ్ళని పూర్తి స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం చేయడం కానీ, చాలాసార్లు పార్టీ వాయిస్ వినిపించడంలో నిజంగానే అంతే ధైర్యంగా బోండా ఉమా ముందుంటూ వచ్చారు. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే అలాంటి బోండా ఉమాను ఓడించి ఎలాగైనా సెంట్రల్ నియోజకవర్గాన్ని తన కైవసం చేసుకోవాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల కంటే ఆల్మోస్ట్ ఒక 2 years ముందే అక్కడ మల్లాది విష్ణుని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నుంచి. ఇది నచ్చని రాధా ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ నుంచి కూడా ఎగ్జిట్ కావడం జరిగింది. తర్వాత రోజుల్లో టీడీపీ జెండా కప్పుకున్నారు ఆయన. బట్ పోటీ చేయకుండా టీడీపీ కోసం ప్రచారం చేస్తూ మాత్రమే ఉన్నారు. ఈవెన్ 19లో అండ్ మొన్నటి ఎన్నికల్లో కూడా. ఇప్పుడు ఏదో ఒక పదవి దక్కుతుందని ఒక ప్రచారం అయితే ఉంది. దట్స్ ఇట్, లెట్ ఇట్ బి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ నియోజకవర్గంలో అనేక రకాలుగా ఛాలెంజెస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. అందుకే మల్లాది విష్ణుని తీసుకొచ్చి అక్కడ బలవంతంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నుంచి ఆయనకి ముందుగా హామీ ఇచ్చి. మరి మల్లాది విష్ణు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఒక బ్రాహ్మిన్ డామినేట్ ఓటింగ్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. బట్ అది అంత ఫోర్స్గా మల్లాది విష్ణుని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేసినా, బట్ అలాంటి సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచిన ఆ ఎన్నికల్లో కూడా చాలా నేరోతో మల్లాది విష్ణు చేతిలోని బోండా ఉమా ఓడిపోవడం జరిగింది. దెన్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే మల్లాది విష్ణు 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వచ్చారు. అనేక సార్లు కాంట్రవర్సీ కూడా అవుతూ వచ్చారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న అనురాధ విషయంలో ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఆయన మాట్లాడిన తీరు ఇప్పటికీ కూడా ఆయన మీద అది ఒక మచ్చగానే మిగిలిపోయింది అనుకోవచ్చు. ఒక మహిళా నేతను పట్టుకొని ఆయన మాట్లాడిన విధానం. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే మొన్నటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చివరి నిమిషం వరకు కూడా మల్లాది విష్ణుకి టికెట్ వస్తుందని ప్రచారం జరిగింది. ఇక 2 నెలలు మాత్రమే ఎన్నికలకు అప్పుడు సమయం ఉంది.
తాను చేయించుకున్న సొంత సర్వేలో ఎలాగైనా బోండా ఉమ అక్కడి నుంచి గెలవబోతున్నారనే సర్వేస్ బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మల్లాది విష్ణుని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే వెస్ట్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆల్రెడీ ఆయన ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా పనిచేశారు, ఆయన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టారు. అలాంటి వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకొచ్చి ఆల్రెడీ ఆయన ప్రజారాజ్యం నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. అలాంటి వెల్లంపల్లిని తీసుకొచ్చి బలవంతంగా ఆయనకి ఇష్టం లేకుండా ఆయనకు బలవంతం పెళ్లి చేసే ప్రయత్నం చేశారు సెంట్రల్ నియోజకవర్గంలో. ఎందుకంటే పాపం విజయవాడ పరిధిలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, మంత్రిగా పనిచేసినప్పటికీ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ మాత్రం అది ఆయనకి కొత్త. ఎవరికంటే వెల్లంపల్లి శ్రీనివాస్కి. దట్టు అటు చూస్తే ప్రత్యర్థి బోండా ఉమ చాలా బలమైన ప్రత్యర్థిగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. తాను వద్దంటున్నా జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ పోటీకి నిలబడ్డారు. బట్ ప్రచారంలో మాత్రం నామకే వాస్తే అన్నట్టుగా మాత్రమే ప్రచారం నిర్వహించారు. ఎప్పుడైతే తనకు టికెట్ ఇవ్వకుండా వెల్లంపల్లిని తీసుకొచ్చి అక్కడ పెట్టారో మల్లాది విష్ణు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆయనగా వెళ్ళి షర్మిలాని కూడా కలవడం జరిగింది, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ న్యూసెన్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సెంట్రల్ కాన్స్టిట్యున్సీస్లో ఒక పెద్ద సెట్ బ్యాక్గా మారింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి వేవ్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చరిష్మా కావచ్చు, దానికి తోడు పూర్తి స్థాయిలో పార్టీ మీదే ఫోకస్ పెడుతూ అగ్రెసివ్ లీడర్గా పేరు తెచ్చుకున్న ఉమా వ్యక్తిత్వం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పార్టీకి ప్లస్ అయ్యాయి. సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మొన్నటి ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ను ఓడించి మరీ బోండా ఉమా ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే ఈ రోజున బోండా ఉమాకు ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా బట్ సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఈరోజు ఆయన మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితి అయితే పార్టీలో ఉంది. మరి సెకండ్ ఎక్స్పాన్షన్లోనైనా బోండా ఉమాకు మంత్రి పదవి దక్కుతుందనే చర్చ అయితే ఉంది. లెట్స్ మరి ఆ విషయంలో ఎంతవరకు ఈ ప్రపోజల్ నిజమవుతుంది అనేది మాత్రం ఇంకా టైం తీసుకుంటుంది. బట్ ఈరోజు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ తరపున అక్కడ కనీసం ఒక సమన్వయకర్త నియమిద్దామంటే జగన్కి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది. ఎందుకంటే నిజంగానే బోండా ఉమ చాలా ఫోర్స్గా బలమైన అభ్యర్థిగా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. అంతే వాయిస్ వినిపిస్తూ ఉన్నారు పార్టీ కోసం. తనకి ఎన్ని అవకాశాలు వచ్చినా 2019 నుంచి 2024 లోపు తనకి జనసేన నుంచో వైఎస్ఆర్సీపీ నుంచో అనేక రకాల ఆఫర్స్ వచ్చినా తన గురించి ఆ స్థాయిలో ప్రచారం జరిగిన దాన్ని ఖండిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ వేరే పార్టీకి వెళ్ళే ప్రయత్నం అయితే బోండా ఉమ చేయలేదు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల తర్వాత మాత్రం నిజంగానే ఆయన ఫోర్స్గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్కి ఫేస్ లేకుండా పోయింది. ఆయన సొంత కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి వెళ్ళి ఈ రోజున సెంట్రల్లో ఫోకస్ పెడదామంటే ఆ స్థాయిలో వెల్లంపల్లి అక్కడ ఫోకస్ పెట్టలేని పరిస్థితి, క్యాడర్ కూడా కోపప్ చేసుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఇంత త్వరగా కొత్త లీడర్కి అలవాటు పడలేని సిచ్యువేషన్ అయితే ఉంది. అలాగని మల్లాది విష్ణు వర్గం అంతా ఆయనతో పాటే సైలెంట్గా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఇక గౌతమ్ రెడ్డి అసలు పార్టీలో ఉన్నారా లేదా తెలియని సిచ్యువేషన్లో ఉంది అక్కడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ సిచ్యువేషన్. లీడర్లు ఉండి కూడా కనీసం ఒక సమన్వయకర్తను అక్కడ పెట్టలేని పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతోంది. ఇక ఇదే సమయంలో కనుక బోండా ఉమాకి నిజంగా మంత్రి పదవి లభించినట్లయితే ఇంకా ఫోర్స్గా తన నియోజకవర్గం మీద ఆయన ఫోకస్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం ఎక్కువ అని చెప్పబడే సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీ మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్గా మారిందని అనుకోవాలి. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారా, లేకుంటే ఉన్న వాళ్ళని అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కారణంగానే ఈరోజు అలాంటి ఒక కీలకమైన కాన్స్టిట్యున్సీని ఆయన వదులుకోవాల్సి వచ్చిందంటే అది అతిశయోక్తి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.